అందరికీ నమస్కారం. శ్రీగీత టాక్స్కి తిరిగి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయేది వనదేవతలు ప్రకృతి స్వరూపమైనటువంటి సమ్మక్క సారక్క జాతర గురించి. ఇప్పుడు తెలంగాణ మొత్తమే కాకుండా దేశ విదేశాల్లో అంతర్జాతీయంగా కూడా పేరుగాంచింది మేడారం జాతర. ఇప్పుడు జరుగుతోంది, 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందన్నమాట. ఈ మేడారం జాతర గురించి కథలు చాలా ఉన్నాయి. నిజంగా జరిగింది కాకతీయుల కాలంలో అనమాట. అంటే 1200 సంవత్సరంలో, ఇప్పటికీ 700 సంవత్సరాలకి ముందు జరిగిన కథ. కోయ దొరలు ఉండేవాళ్ళు, మేడరాజు, అటవీ ప్రాంతం, అక్కడ తాడువారి ఆ మండలంలోకి వస్తుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతం ములుగు మండలంలోకి వస్తుంది, మనకి ములుగు జిల్లాలోకి వస్తుంది మేడారం. దట్టమైన అటవీ ప్రాంతం అదంతా కూడా కోయ దొరలు మన మేడరాజు గారు పరిపాలించేవారు దాన్ని. ఆయన ఒకసారి అడవికి వెళ్ళి వస్తుంటే అక్కడ పుట్ట దగ్గర పులులు సింహాలతోటి చిన్న ఆడపిల్ల ఆడుకోవడం చూశారట. చూసి వెంటనే వెళ్ళి ఆమె సామాన్యురాలు కాదు, ఆమెకి దైవశక్తి ఉందని చెప్పేసి ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. సమ్మక్క అని పేరుతోటి ఆమెను పెంచుకోవడం మొదలుపెట్టాడు. సమ్మక్క చేతితోటి పసరు మందులు అవన్నీ ఏదిచ్చినా కూడా గ్రామస్తులందరికీ వ్యాధి తగ్గిపోయేది. ఆమె దైవాంశ సంభూతురాలని కూడా అందరూ నమ్మేవారు. తర్వాత మేడరాజు తన మేనల్లుడు అయినటువంటి పగిడిద్ద రాజుకి సమ్మక్కనిచ్చి పెళ్లి జరిపించాడు. తర్వాత సమ్మక్కకి సారలమ్మ, తర్వాత జంపన్న, నాగులమ్మ అంటే 2 అమ్మాయిలు, 1 కొడుకు జన్మించాడు. ఈ రకంగా పరిపాలన జరుగుతోంది. మొత్తం గిరిజన ప్రాంతము, అటవీ ప్రాంతం అదంతా పరిపాలన జరుగుతోంది. వీళ్ళు ఎంత సామంత రాజులు అనమాట. ప్రతాపరుద్రుడి అధీనంలో ఉండేవాళ్ళు. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడి అధీనంలో ఉండేవాళ్ళు. అయితే వీళ్ళు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం పన్నులు కడుతూ ఉండేవాళ్ళు. ఆసారి మాత్రం కరువు కాటకాలు వచ్చేసి వరుసగా 2-3 సంవత్సరాలు పన్నులు కట్టలేకపోయాయి. అప్పుడు ప్రతాపరుద్రుడు వీళ్ళ దగ్గరికి యుగంధరుడు అనేటటువంటి మంత్రిని పంపించారనమాట. పంపిస్తే కరువు ప్రాంతంలో ఉన్నప్పుడు ప్రజల్ని పీడించి పన్నులు కట్టమని నేను చెప్పలేను, అందువల్ల కట్టలేకపోయామని చెప్పేసి చెప్పాడు. సరే అని చెప్పేసి మన మేడరాజు పగిడిద్దరాజు వీళ్ళ దగ్గరికి వచ్చేసాడనమాట. వచ్చేస్తే ఇంకా వీళ్ళకి ప్రతాపరుద్రుడికి కాకతీయ రాజులు వాళ్ళకి కోపం వచ్చి వీళ్ళ మీద యుద్ధం ప్రకటించారు. యుద్ధం ప్రకటించేటప్పటికి సరే ఇంకా ఏం చేస్తారు, యుద్ధానికి అందరూ కూడా సిద్ధమైపోయారు. వీళ్ళు మొత్తం బాణాలు, గుర్రాలు ఇవన్నీ తీసుకుని యుద్ధానికి బయలుదేరారు. గొరిల్లా యుద్ధం అని పోరాటం చేశారు. అడవుల మధ్యలో నుంచి దాక్కుంటూ వస్తూ పోరాటం చేశారు. అయితే కాకతీయ సామ్రాజ్యం సువిశాలమైంది. ప్రతాపరుద్రుడి సైన్యం చాలా అన్నమాట, లక్షల్లో సైన్యం ఉంది, మనకి 100లోనే సైన్యం ఉంది. కాకపోతే వీరోచితంగా యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో పగిడిద్దరాజు, సమ్మక్క అల్లుడు గోవిందరాజు, నాగులమ్మ, సారలమ్మ వీళ్ళందరినీ కూడా వీర మరణం పొందారు. వీరోచితంగా పోరాడారు, వాళ్ళ చేతిలో మరణం పొందారు అనమాట. ఇవి చూసి తట్టుకోలేక జంపన్న సంపెంగ వాగులో దూకేస్తాడు. అప్పటి నుంచి కూడా ఆ వాగుని జంపన్న వాగు అని చెప్పేసి అంటారనమాట. అప్పుడు ఇంకా సమ్మక్క అపర కాళికాదేవిలాగా యుద్ధానికి వస్తుంది. ఒక్కతే అయినా కూడా కాకతీయ సేనల్ని చీల్చి చెండాడుతుంది. ఆఖరికి ఒక సైనికుడు వెనక నుంచి దొంగ దెబ్బ తీసి పొడి చేస్తాడు. అప్పుడు చిలకలగుట్ట వరకు వెళ్ళి అక్కడ అమ్మవారు మాయమైపోతుంది. ఆవిడ మాయమైపోయిన చోట కుంకుమ భరణి ఉంటుందన్నమాట. అప్పటి నుంచి కూడా ఆవిడ కుంకుమ భరణిలాగా వెలిసి ఆ గద్ద మీద అమ్మవారి కింద చిలకలగుట్టలో వెలిసింది. అప్పుడు ఇది అయిపోయిన తర్వాత కాకతీయ రాజు ప్రతాపరుద్రుడికి తమ కులదైవం ఏకవీరాదేవి కల్లో కనిపించి, నువ్వు మన సమ్మక్క దైవాంశ సంభూతురాలు, సామాన్యురాలు కాదు, ఎప్పుడు కూడా ఆ గద్దె మీద నువ్వు జాతర జరిపించు అని చెప్తుంది. అప్పుడు వెంటనే ప్రతాపరాజు తన తప్పు తెలుసుకొని వచ్చి ఆ గద్దె మీద అమ్మవారికి జాతర జరిపిస్తాడు. అలా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సారక్కలని మనకి గద్దె మీద తీసుకొస్తారు. ఆ తర్వాత 4 రోజులు చక్కగా వైభవంగా పండుగలు జరుగుతాయి. 3వ రోజు వనప్రవేశం చేయడంతో పండగ ముగుస్తుందన్నమాట. దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. అమ్మవారి మహిమ చాలా గొప్పది అని ప్రసిద్ధి అనమాట. అలాగే ఇక్కడ కోరిన వారికి కొంగు బంగారం సమర్పిస్తారు, అంటే బెల్లం సమర్పిస్తారు. అలా మనం ఏదనుకుంటే ఆ కోరికలు జరిగిన తర్వాత, నెరవేరిన తర్వాత భక్తులు బంగారాన్ని సమర్పిస్తారు. ఈ విధంగా చాలా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర
అందరూ కూడా వెళ్ళి దర్శించుకోండి, అమ్మవారి కృపకు పాత్రులు కండి. ప్రకృతితో మమేకమైన వనదేవతలు మన సమ్మక్క సారక్క జంపన్న అన్నమాట. జై సమ్మక్క సారక్క. అందరూ మన ఛానల్ని లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి, మర్చిపోవద్దు. ఉంటాను మరిన్ని మంచి మంచి కథలతో మీ ముందుకు వస్తాను.